మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమ రాజేష్, చార్టెడ్ వెల్త్ మేనేజర్ అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సో మనం ఒక సిరీస్ని స్టార్ట్ చేసాము, మీ కామెంట్స్ మా సమాధానాలు అనేసి. అందులో భాగంగా మాకు వచ్చిన ఒక క్వశ్చన్కి ఇవాళ ఆన్సర్ చేయబోతున్నాము. సో ఒక క్లయింట్ అడిగారనమాట, ఒక పోర్ట్ఫోలియోలోని ఎన్ని ఫండ్స్ ఉండాలి మేడం? కొందరు 3-4 ఉంటే సరిపోతుంది అంటారు, కొందరు ఎక్కువ ఉండాలంటారు. అసలు ఏది కరెక్ట్? ఇది ఆ క్లయింట్ యొక్క క్వశ్చన్. సో నేను ఈ క్వశ్చన్ ఇన్ డీటెయిల్గా అందరి కోసం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో చాలామందికి డౌట్ ఉండొచ్చు, మనం మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలోని 3-4 ఉంటే సరిపోతుందని చాలామంది చెప్తుంటారు. మీరు ఏ యూట్యూబర్లో చూసినా, లేకపోతే ఎవరైనా ఆన్లైన్లో చూసినా, ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఎక్కువ ఫండ్స్ వద్దు, తక్కువ ఫండ్స్ ఉంచుకోవాలి అంటారు. సో మరి మీరు ఎన్ని ఫండ్స్ ఉంచుకోవాలి, ఆ ఫండ్స్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అన్న పాయింట్లోని మనకి ఫస్ట్ ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, ఆ ఇన్వెస్టర్స్ ఎలాంటి ఫండ్స్లో పెట్టుకోవాలి అని డిస్కస్ చేసుకుందాం. సో ఎవరైతే మనకి బేసిక్లీ 3 టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. సో ఫస్ట్ వచ్చేటప్పటికి న్యూ ఇన్వెస్టర్స్ అనమాట. అంటే ఇన్వెస్టర్స్కి జీరో నాలెడ్జ్, వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ లేదు, ఏదో వాళ్ళు ఆన్లైన్లో చేసిన చిన్న చిన్న స్టడీస్ని చూసుకొని దాని మీద వాళ్ళు ఇచ్చేస్తారు, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మేము అందరూ చెప్పేది, యాజ్ అడ్వైజర్ కూడా మేము ఏం చెప్తామంటే, ఎక్కువ ఫండ్స్ వద్దు, ఓన్లీ 4 to 5 ఫండ్స్ కన్నా తీసుకోవద్దు అని చెప్తాము. రీజన్ ఏంటి అంటే, ఎన్ని ఫండ్స్ ఉంటే అంత మీరు తర్వాత ట్రాక్ చేసుకునేటప్పుడు ఇబ్బంది పడతారు. సో ఎవరైతే ఇప్పుడిప్పుడే ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా చిన్న 4 to 5 ఆర్ మ్యాక్సిమం 5 కన్నా ఎక్కువ పోర్ట్ఫోలియో పెట్టుకోకండి, అంతకు మించి అవసరం ఉండదు. ఇంకొందరు ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఆల్మోస్ట్ ఒక 10 to 20 lakhs వరకు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. సో ఇలాంటి వాళ్ళు వచ్చేటప్పటికి ఫస్ట్ వాళ్ళ మైండ్లో పెట్టుకోవాల్సింది, మీరు ఎప్పుడైనా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీ గోల్ రిలేటెడ్గా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవాలి. ప్రతి మ్యూచువల్ ఫండ్ కూడా ఒక గోల్కి అసోసియేట్ అయ్యేలా పెట్టుకోవాలి. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న మీలాంటి వాళ్ళు ఒక 6 to 7 or 8 మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవచ్చు. ఎందుకు అంటే కొన్ని గోల్స్కి, కొన్ని వెల్త్ క్రియేషన్కి అన్న పాయింట్లోని. సో అలా వీళ్ళు కంటిన్యూస్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు ట్రాకింగ్ చేసుకోగలరు. కాబట్టి ఎవరైతే కంటిన్యూస్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలరో, ఎవరైతే ట్రాకింగ్ చేసుకోగలరో అలాంటి వాళ్ళు ఒక 6 to 8 ఫండ్స్ వరకు పెట్టుకోవచ్చు. ఇంకొందరు ఉంటారు, వీళ్ళు నెక్స్ట్ లెవెల్ ఉంటారనమాట, అంటే వాళ్ళు కోట్లలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు 10 to 12 ఫండ్స్ని కూడా పెట్టుకోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్, మాకున్న వాళ్ళందరూ కూడా, యూట్యూబ్ చూసే వాళ్ళందరూ కూడా లోవర్ కేటగిరీలోనో కొత్త కేటగిరీలోనూ ఉంటారు. కాబట్టి యాజ్ అన్ అడ్వైజర్ మేమందరం 4 to 5 ఫండ్స్ కన్నా పెట్టుకోవద్దు అని చెప్తాము. కానీ ఇప్పుడు దీని ఫాలోఅప్ క్వశ్చన్ ఏంటి, ఇప్పుడు నా పోర్ట్ఫోలియోని ఒక 10-15 ఫండ్స్ ఉన్నాయి మేడం, నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను, సో ఇలాంటప్పుడు నేను ఏం చేయాలి అంటే కనుక, మీకున్న గోల్స్ ఫస్ట్ రాసుకోండి. ఎన్ని గోల్స్ ఉన్నాయి అంటే, మీ పిల్లల మామూలుగా ప్రతి ఒక్కరికి కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఎక్కువగా ఉండే గోల్స్ ఏంటి, పిల్లల ఎడ్యుకేషన్, పిల్లల మ్యారేజ్ లేదా హౌస్ అండ్ రిటైర్మెంట్, ఇంకేమన్నా షార్ట్ టర్మ్ ఆర్ వరల్డ్ టూర్, ఇట్లా ఒక మ్యాక్స్ టు మ్యాక్స్ 5 to 6 గోల్స్ ఉంటాయి. సో మీ దగ్గర ఉన్న ఫండ్స్ని ఈ 5 to 6 గోల్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఈక్వల్గా డివైడ్ చేసుకోండి. అంటే ఎప్పుడైనా మనం ఫండ్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా మనం గోల్ బట్టే ఫండ్ని సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఒకవేళ మన గోల్ 10 yearsలో ఉంది అంటే మన దగ్గర ఉన్న స్మాల్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్ని ఆ 10 years గోల్కి మ్యాప్ చేసుకుంటాం. ఒకవేళ మన గోల్ ఒక 6-7 years ఉంది అంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ని ఆ గోల్కి మ్యాప్ చేసుకుంటాం. అలా మీ దగ్గర ఉన్న ఫండ్స్లోని ఎన్ని ఫండ్స్ ఏ కేటగిరీలో ఉన్నాయి, లార్జ్ క్యాప్లో ఉన్నాయా, స్మాల్ క్యాప్లో ఉన్నాయా, మిడ్ క్యాప్లో ఉన్నాయా, ఫ్లెక్సీ క్యాప్లో ఉన్నాయా, లేదా సెక్టోరియల్ ఫండ్స్లో ఉన్నాయా, ఆ కేటగిరీ వైజ్ మీరు డివైడ్ చేసుకొని, షార్టర్ డ్యూరేషన్ అంటే మోర్ దాన్ 5 years, లెస్ దాన్ 7 years అయితే కనుక లార్జ్ క్యాప్ ఫండ్స్ని మనం ఆ గోల్కి అసోసియేట్ చేసుకుంటాం. అలానే కొంచెం మీడియం లెంత్ డ్యూరేషన్ అంటే 7 to 9 years ఉన్నప్పుడు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ని కానీ, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ని కానీ దాన్ని పెట్టుకుంటాం. మోర్ దాన్ 10 years ఉండేటప్పుడు మన గోల్కి మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ని అసోసియేట్ చేసుకుంటాం. ఇలాగా ఆ గోల్స్కి తగినట్టుగా మ్యాక్సిమం ఒక గోల్కి 1 or 2 ఫండ్స్ కన్నా పెట్టుకోవద్దు. దానికి మించి కనుక మీ దగ్గర ఫండ్స్ ఉంటే అందులోని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఫండ్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయంటే బెంచ్ మార్క్ ఫండ్స్తో కంపేర్ చేసుకొని
ఆ ఫండ్స్‌లోని అంటే మీరు ఫస్ట్ కేటగిరీ వైస్ డివైడ్ చేసుకున్నారు కదా! లార్జ్ క్యాప్ ఎంత, స్మాల్ క్యాప్ ఎంత, మిడ్ క్యాప్ ఎంత అనేసి ఎన్ని ఫండ్స్ ఉన్నాయని. సో, ఈ లార్జ్ క్యాప్‌లోని టాప్ పర్ఫార్మింగ్ ఫండ్ ఏంటి అనేది బెంచ్ మార్క్‌తో కంపేర్ చేసుకొని, ఎన్ని ఇయర్స్ అయితే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అన్ని ఇయర్స్ దాంతో కంపేర్ చేసుకొని, దాన్ని బట్టి ఏదో ఒక ఫండ్‌ని ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ అవ్వడం అంటే దాన్ని కంప్లీట్‌లీ విత్‌డ్రా చేసుకోవడం కాదు. ఒకవేళ ఎస్ఐపీస్ చేస్తూ ఉంటే దాన్ని స్టాప్ చేయాలి. అదే లంప్ చేస్తే దాన్ని ఏదో ఒక గోల్‌కి మ్యాప్ చేసుకోండి. మనకి ఎప్పుడైనా ప్రాబ్లమ్ ఎప్పుడొస్తుందంటే ఎస్ఐపీస్ చేసేటప్పుడు అండ్ మీ పోర్ట్‌ఫోలియోలోని మీ మొత్తం అన్నీ అంటే పోర్ట్‌ఫోలియో ప్రాపర్‌గా రీబ్యాలెన్స్ అయిందా లేదా అని తెలుసుకోవాలి అంటే ఎవరైనా అడ్వైజర్ దగ్గరికెళ్ళి మీ పోర్ట్‌ఫోలియోని ఒకసారి చెక్ చేయించుకొని రీబ్యాలెన్స్ చేయించుకోండి. సో, ఎగ్జిట్ అవ్వడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. మనం అనుకోగానే ఇప్పుడు మార్కెట్ బాగుంది కదా అన్నట్టు ఎగ్జిట్ అయిపోకూడదు. సో, ఈ ప్రాసెస్ తెలుసుకోవాలన్నా ఏదైనా అడ్వైజర్ దగ్గరికెళ్ళి ఎలా ఎగ్జిట్ అవ్వాలని తెలుసుకోండి. ఒకవేళ మీరు నాతో పర్సనల్‌గా అపాయింట్మెంట్ బుక్ చేసుకొని నా ద్వారా పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్సింగ్ చేయించుకోవాలనుకుంటే గనక కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్‌కి కాల్ చేసి మీరు పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్సింగ్ చేసుకోవచ్చు. స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ నేను మీ పోర్ట్‌ఫోలియోని రివ్యూ చేసి దాంట్లో ఏ ఫండ్స్ ఉంచుకోవచ్చు, ఏమి ఉంచుకోకూడదు అని క్లియర్‌గా చెప్తాను. సో, ఐ హోప్ మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఒక పోర్ట్‌ఫోలియోలోని కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేస్తే 4-5 ఫండ్స్ కన్నా ఉండకూడదు. కొంచెం ఇన్వెస్టింగ్ నాలెడ్జ్ ఉండి రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు 6-7 ఫండ్స్ ఉంచుకోవచ్చు. బాగా ఎక్కువగా అంటే ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే అబవ్ 1 crore కానీ ఆర్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మోర్ దాన్ దాట్ ఫండ్స్ ఉంచుకోవచ్చు. మనం ఎప్పుడైనా మోర్ దాన్ 1 crore ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు పిఎంఎస్ కూడా వెళ్ళొచ్చు, అంటే పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ కూడా తీసుకోవచ్చు. సో, ఈ వీడియోలో మీకు క్లారిటీ వచ్చింది అనుకున్నాను. మీకు ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే కనుక కిందన కామెంట్స్‌లో పెట్టండి. మీ ప్రశ్నలు మేము సెలెక్ట్ చేసి వాటికి ఈ సిరీస్‌లో భాగంగా మేము ఆన్సర్ చేస్తుంటాము. ఏదైనా మీరు అడగొచ్చు. పర్సనల్ అడ్వైస్ కాకుండా ఏదైనా కూడా మేము ఈ సిరీస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. పర్సనల్ అడ్వైసెస్ ఏమైనా కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ బుక్ చేసి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే. లైఫ్‌లో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ అవసరాలు ఉంటాయి. కొందరికి పిల్లల ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అయితే కొందరికి రిటైర్మెంట్ ఇంపార్టెంట్. కొందరికి పిల్లల పెళ్లి ఇంపార్టెంట్ అయితే కొందరికి వాళ్ళ కెరియర్ ఇంపార్టెంట్. సో, మన లైఫ్‌లో మనకొచ్చే ప్రాబ్లమ్స్‌కి, మనకొచ్చే గోల్స్‌కి ఎలాంటి ప్లానింగ్ అవసరం. అలానే ఆ ప్లానింగ్‌లోని ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఎలాంటి స్ట్రాటజీస్ ఉండాలి. ఈ ప్లానింగ్‌తో పాటు ఇంకేం కావాలి. ఫైనాన్షియల్‌గా స్టెబిలైజ్‌గా ఉండాలంటే మనం ఏం చేస్తే కరెక్ట్. ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం కండక్ట్ చేయబోయే వెబినార్‌లోని డీటెయిల్‌గా తెలుసుకుంటాము. మీ ఫైనాన్షియల్ ప్లానింగ్‌తో పాటు, ఇన్స్యూరెన్స్ ప్లానింగ్‌తో పాటు ఎలాంటి ఫండ్స్‌లో పెట్టుకోవాలి, పెట్టుకుంటే ఎలా ఎగ్జిట్ అవ్వాలి, ఇవన్నీ కూడా నేర్చుకుంటాము. నా పేరు రమా రాజేష్. నేను ఒక చార్టర్డ్ వెల్త్ మేనేజర్‌ని. సో, నేను కండక్ట్ చేయబోయే ఇన్ఫర్మేటివ్, ఎడ్యుకేషనల్ వెబినార్‌కి రిజిస్టర్ చేసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్‌కి కాల్ చేసి కనెక్ట్ అవ్వండి. మీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ మీ చేతుల్లో తీసుకోండి. థ్యాంక్ యూ.